కారుమూరి వెంకట నాగేశ్వర ఆధ్వర్యంలో జరిగే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటీకరణ చేయకూడదని ప్రజల పక్షాన జరుగుతున్న ఈ పోరాటం ప్రతి పేదవాడికి కూడా విద్యా వైద్యం పోనీ నాన్న పోనీ లైట్ గా పోనీ. జై కారుమూరి, జై కారుమూరి, జై జగన్, జై జగన్. మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే, ప్రైవేటీకరణ చేయకూడదని ప్రభుత్వమే నడపాలి, విద్యా వైద్యం పేదవారికి దూరం కాకూడదని ఈ జరిగే మహాసంకల్ప కార్యక్రమం ఇది మా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అన్న జెండాలను కొంచెం పైకి పట్టుకోండి అన్న. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, 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 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కాలేజీల్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు 2వ సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే, ఏదైతే పులివెందుల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి 150 సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.